ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం శ్రీ వివేకానంద గురవే నమః. భక్తులకు, వివేకానంద యువ సైనికులకు, విద్యార్థులకు, యువతకు అందరికీ నమస్కారం. స్వామి వివేకానందుల స్ఫూర్తివంతమైన సందేశం, మానవాళిని నేను ఎల్లప్పుడూ మేల్కొల్పుతూనే ఉంటాను. ఐ షల్ ఇన్స్పైర్ మెన్ ఎవ్రీవేర్ అన్న స్వామి వివేకానంద సందేశ సారాంశం. (1896) లండన్లో ఎరిక్ హెమ్మాండ్ అనే భక్తునితో మాట్లాడుతున్నప్పుడు వివేకానంద స్వామి వారి విద్యుత్వాణి నుండి వెలువడిన అగ్ని మంత్రాలు ఇవి. ఇట్ మే బీ దట్ ఐ షల్ ఫైండ్ ఇట్ గుడ్ టు గెట్ అవుట్ సైడ్ మై బాడీ, టు cast it off like a worn out garment, but I shall not cease to work. I shall not cease to work. I shall inspire men everywhere until the world shall know that it is one with God. I shall inspire men everywhere until the world shall know that it is one with God. నేను ఈ శరీరము నుండి విడుదల కావడమే శ్రేయస్కరమని నాకు తోస్తూ ఉంది. ఈ నా శరీరాన్ని ఒక జీర్ణ వస్త్రములాగా త్యజించి వేయడమే మంచిది. కానీ నేను పని చేయడం మాత్రం ఆపను. సకల మానవాళి తాము పరమాత్మునితో అభిన్నాత్ములమని, దివ్య స్వరూపులమని, మానవాళి అంతా భగవత్ స్వరూపులమే అని అనుభూతి పొందే వరకు సర్వత్రా నేను మానవాళిని మేల్కొల్పుతూనే ఉంటాను. వివేకానందుని ధీరవచనాలివి. నేను ఈ శరీరము నుండి విడుదల కావడమే శ్రేయస్కరమని నాకు తోస్తోంది. నా ఈ శరీరాన్ని ఒక జీర్ణ వస్త్రములాగా త్యజించి వేయడమే మంచిది. కానీ నేను పని చేయడం మాత్రం ఆపను. సకల మానవాళి తాము పరమాత్మునితో, భగవంతునితో అభిన్నాత్ములమని, దివ్య స్వరూపులమని, అందరూ భగవత్ స్వరూపులమే అని అనుభూతి పొందే వరకు, సాక్షాత్కారం పొందే వరకు సర్వత్రా నేను మానవాళిని మేల్కొల్పుతూనే ఉంటాను, ప్రేరేపిస్తూనే ఉంటాను అన్నారు స్వామి వివేకానంద. 1896 అమెరికాలో, లండన్లో. భగవాన్ శ్రీరామకృష్ణులు మహాసమాధికి కొన్ని రోజుల ముందు, అంటే తమ శరీరాన్ని త్యజించే కొన్ని రోజుల ముందు, ఒక కాగితంపై బెంగాలీలో నరేన్ శిక్షా దేబే అని పెన్సిల్తో, ఆయన శ్రీరామకృష్ణుల ఆరోగ్యం బాగా లేనందువలన పెన్సిల్తో ఒక కాగితంపై బెంగాలీలో నరేన్ శిక్షా దేబే, బెంగాలీ నరేన్ శిక్షా దేబే అంటే నరేంద్రుడు లోకానికి జ్ఞానబోధ చేస్తాడు,
నరేంద్రుడు లోకానికి జ్ఞానబోధ చేస్తాడు అని స్వయంగా భగవాన్ శ్రీరామకృష్ణులు తమ ఆఖరి రోజులలో పెన్సిల్తో పేపర్పై రాశారు. అది చూసిన నరేంద్రుడు అంటే భావి వివేకానందుడు, మీరేమంటున్నారు మహాశయ, మీరేమంటున్నారు? నేనెవరిని? ఒక కలకత్తా అబ్బాయిని. నేనేమిటి లోకానికి జ్ఞానబోధ చేయడమేమిటి? మీరేదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను అట్లాంటివేమీ చేయను అంటూ నరేంద్రుడు తీవ్రంగా ప్రతిఘటించాడు. దానికి శ్రీరామకృష్ణులు గురుదేవులు నవ్వుతూ, నాయనా నరేన్, అవి నా మాటలు కావు నాయనా, అమ్మ సాక్షాత్తు జగన్మాత కాళికాదేవి అమ్మవారు చెప్పిన మాటలు. అవి తప్పక జరిగి తీరవలసిందే. నీవేమిటిరా, నీ ఎముకలు కూడా ఆ పనిని చేస్తాయి. నీ ఎముకలు కూడా జ్ఞానబోధ చేస్తాయి. బెంగాలీలో తూ తో తూ తోర్ హాడ్ కొర్బే, తూ తో తూ తోర్ హాడ్ కొర్బే, నీవేమిటిరా, నీ ఎముకలు కూడా జ్ఞానబోధ చేస్తాయి అన్నారు. ఆ నరేంద్రుడే భగవాన్ శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక శక్తిని, కృపా ఆశీస్సులను సంపూర్ణంగా స్వీకరించి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశ విదేశాలలో హైందవ ఝంఝామారుతం సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియాగా పర్యటించి మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, వేదాంత తత్వము, భగవద్గీత సారాంశము అంతా అందించి జగమంతా జాగృతం చేశారు. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి విభూతి యోగములో భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగములో బోధిస్తూ అర్జునునితో ఇలా అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాఘమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. 10వ అధ్యాయం విభూతి యోగం 42వ శ్లోకం భగవద్గీత. శ్రీకృష్ణుడు అంటున్నారు, ఓ అర్జున, నా విభూతులను అంటే నా అభివ్యక్తులను ఇంత ఎక్కువగా తెలుసుకోవడం వల్ల నీకు కలిగే లాభమేమిటి? ఎందుకంటే ఆ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు అడుగుతాడు, హే కృష్ణ, హే పరమాత్మ, నిన్ను ఎక్కడెక్కడ చూడాలి, ఎక్కడెక్కడ అనుభూతి చెందాలి, మీ విభూతులను విస్తరముగా, విశాలంగా, సవివరముగా నాకు తెలియజేయము స్వామి అంటూ ప్రశ్నిస్తే దానికి బదులుగా ఎన్నో శ్లోకాలు చెప్పిన తర్వాత ఇలా అంటారు, అర్జున, నా విభూతులను ఇంత ఎక్కువగా తెలుసుకోవడం వల్ల నీకు కలిగే లాభమేమిటి? నా ఒక్క అంశ చేతనే విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను. చాలా గొప్ప మాటలు. నా ఒక్క అంశ చేతనే విశ్వమంతటా నేను వ్యాపించి ఉన్నాను అని తెలుసుకో. నా ఒక్క అంశ, సంపూర్ణం కాదు, భగవంతుని యొక్క ఒక్క అంశ చేతనే విశ్వమంతటా నేను, నా ఒక్క అంశ చేతనే విశ్వమంతటా నేను వ్యాపించి ఉన్నాను అని తెలుసుకో అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రపంచ మానవాళి అంతా మరి భగవంతుని స్వరూపమే కదా. భగవంతునిలో ఒక అంశ మాత్రమే ప్రపంచమైనప్పుడు మానవాళి అంతా భగవత్ స్వరూపమే కదా. ఆ విశ్వమూర్తిలో ఒక అంశమే కదా మనమంతా. ఈ గీతా గంగనే, ఈ ఆధ్యాత్మిక గంగనే స్వామి వివేకానందులు విశ్వమంతటా వెదజల్లారు, ప్రవహింపజేశారు.
శరీరములో భౌతికంగా స్వామీజీ అంటే స్వామి వివేకానందులు ఈ భూమిపై కేవలం 39 సంవత్సరాల 5 నెలల 22 రోజులే. 39 సంవత్సరాల 5 నెలల 22 రోజులే. అంటే 1863 జనవరి 12 నుంచి 1902 జూలై 4 వరకు, 1863 12th జనవరి నుండి 1902 జూలై 4th వరకు కేవలం ఈ భూమిపై కేవలం 39 సంవత్సరాల 5 నెలల 22 రోజులు మాత్రమే జీవించారు స్వామి వివేకానందులు ఈ భూమిపై భౌతికంగా. తాను నిజంగా ఎవరో తన స్వరూపమేమిటో తెలుసుకున్న తర్వాత నరేంద్రుడు ఈ భూమిపై ఉండలేడు, తన స్వస్వరూపంలో లీనమైపోతాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోతాడు అంటూ అన్నారు శ్రీరామకృష్ణులు. కానీ మహాసమాధిలో పరబ్రహ్మైక్యం చెందిన వివేకానంద స్వామి అంతటితో మరణించారా? లేనే లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 23-24 శ్లోకాలు అని శ్రీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నట్లు, ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయజాలదు. ఈ ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాపకమైనది, చలింపనిది, స్థాణువైనది, స్థిరమైనది, సనాతనము, పురాతనము, శాశ్వతము అయినది ఈ ఆత్మ అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినట్లు విశ్వాచార్య వివేకానంద స్వామీజీ శరీరాన్ని ఆ 1902 జూలై 4వ తేదీన అగ్నిజ్వాలలు దహించి వేసి ఉండవచ్చుగాక. వివేకానందుని శరీరాన్ని అగ్నిజ్వాలలు దహించి వేసి ఉండవచ్చు కాక, కానీ వివేకానందుని ఆత్మను, స్వామి వివేకానందుల ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయలేదు. వివేకానందుని ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాపి, అచలము, స్థిరము, సనాతనము, శాశ్వతము అయినది. స్వామీజీ ఆత్మ భారతదేశపు ఆత్మ. ద సోల్ ఆఫ్ వివేకానంద హ్యాస్ బికమ్ సోల్ ఆఫ్ ఇండియా. స్వామి వివేకానందుని ఆత్మ భారతదేశపు ఆత్మ, అంతరాత్మ అయినది అని స్వామీజీ ప్రముఖ శిష్యురాలు సోదరి నివేదిత అన్నారు. భారతదేశం ఈనాడు ప్రపంచ వేదికపై ఆధ్యాత్మికతకు, సర్వశ్రేష్ఠ సభ్యత, సంస్కృతి, సంప్రదాయాలకు, శాంతి, సహనము, మంచితనము, ఆత్మవిద్యకు కేంద్ర బిందువై గురుస్థానములో విశ్వగురువుగా గౌరవం పొందుతోంది అంటే ఇదంతా స్వామి వివేకానందుల ఆత్మ ప్రభావమే అని చెప్పక తప్పదు. ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత రోమారోలా, ఫ్రెంచ్ రచయిత శ్రీ రోమారోలా తాను రచించిన లైఫ్ ఆఫ్ వివేకానంద, ది లైఫ్ ఆఫ్ స్వామి వివేకానంద గ్రంథంలో ఇలా వ్రాస్తారు:
He was less than 40 years of age when the athlete lay stretched upon the pyre. But the flame of that pyre is still alight today. From his ashes, like those of the phoenix of the old, has sprung anew the conscience of India. రోమారోలా రాస్తారు, he was less than 40 years of age when the athlete lay stretched upon the pyre. But the flame of that pyre is still alight today. From his ashes, from Vivekananda's ashes, like those of the phoenix of the old, has sprung anew the conscience of India. స్వామి వివేకానందుల వారు 40 సంవత్సరాల వయస్సులోపే తమ వజ్రమయ దేహాన్ని చాలించి చితిపై ఉంచబడ్డారు. కానీ ఆ చితి నుండి లేచిన జ్వాలలు, వివేకానంద చితి నుండి, చితా భస్మము నుండి లేచిన జ్వాలలు ఇంకా ఆరిపోలేదు. ఇంకా ఇంకా ఉజ్వలంగా ప్రజ్వలంగా వెలుగుతూనే ఉన్నాయి. ప్రాచీన పౌరాణిక ఫయోనిక్స్ అనే పక్షి గ్రీక్ పురాణాలలో ఫయోనిక్స్ అనే పక్షి అరేబియన్ ఎడారులలోని ప్రాచీన పౌరాణిక పక్షి. ఇది కొన్ని వందల సంవత్సరాలు జీవించి తనను తానే దహించి వేసుకొని తన చితాభస్మము నుండే, తన బూడిద నుండే మళ్ళీ పునరుజ్జీవితమై లేచి ఎగురుతుందట అని ప్రతీతి. గ్రీక్ పురాణాలలో వర్ణించిన ఫయోనిక్స్ అనే పక్షి అరేబియన్ ఎడారులలోని ప్రాచీన పౌరాణిక పక్షి ఫయోనిక్స్ కొన్ని వందల సంవత్సరాలు జీవించి తనను తానే దహించి వేసుకొని తన చితాభస్మము నుండే మళ్ళీ పునరుజ్జీవితమై లేచి ఎగురుతుందని పురాణాలలో ప్రతీతి, గ్రీకు పురాణాలు. అలాగనే వివేకానంద చితాభస్మము నుండి భారతదేశపు అంతరాత్మ, భారతీయ జాతీయ చైతన్యము పునర్జీవితమై మేల్కొన్నాయి అని రాస్తారు ద గ్రేట్ రోమారోలా. అలా మేల్కొన్న భారతీయ అంతరాత్మ వేదఘోష విశ్వమానవాళంతటికీ ఆత్మబోధను, ఆత్మశాంతిని, ఆ పరమాత్మ జ్యోతిని ప్రసరింపజేస్తూ ఆధ్యాత్మిక విశ్వగురువుగా ఎదుగుతోంది. భారత భూమిపై పుట్టిన గాంధీజీ, నెహ్రూజీ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, వినోబా భావే, మహాయోగి అరవిందులు, జగదీష్ చంద్ర బోస్, జంషెడ్జీ టాటా, బాలగంగాధర తిలక్, చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈనాటి అబ్దుల్ కలాం, అన్నా హజారే, రతన్ టాటా లాంటి మహనీయులకు, పాశ్చాత్య దేశాలకు చెందిన రోమారోలా, అని బిసెంట్, క్రిస్టఫర్ ఈషర్వుడ్, హస్టన్ స్మిత్, మ్యాక్స్ ముల్లర్, టాల్స్టాయ్, మేడమ్ ఎమ్మా కాల్వే, విల్ డ్యూరెంట్, విలియం జేమ్స్, ఈపి చెలిషేవ్, ప్రెసిడెంట్ సుకార్నో, ఈనాటి బిల్ గేట్స్, బరాక్ ఒబామా మొదలైన ఎందరో మహిమాన్వితులకు ఆయా రంగాలలోనే వారందరికీ స్ఫూర్తిని, శక్తిని ప్రసాదించి మార్గదర్శకులయ్యారు మన స్వామీజీ, మన వివేకానందుల వారు. కోటాను కోట్ల భారతీయులు, విదేశీయులు ఎందరెందరో
అన్ని వయోవర్గాల వారు, అన్ని రంగాలలోనూ స్వామీజీ అగ్నిమంత్రాలను, విద్యుత్ తరంగాలను స్పృశించి పులకాంకితులయ్యారు. పులకాంకితులై పునర్జీవనం పొంది నిత్య నూతన తేజస్సుతో, ఓజస్సుతో పురోగమిస్తున్నారు. ఇంతటి అనంత శక్తి పుంజాలను, తేజోరాశిని, ప్రేరణాత్మక బోధనల్ని మనతోనే, మన దగ్గరనే, మనలోనే ఉంచుకొని వీటిని బాల్యము నుండి పిల్లలకు, యువతీ యువకులకు, విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్చకుండా మన రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ప్రభుత్వాలు రాజకీయాలతో తలమునకలై ఉండడం ఎంతో శోచనీయం, బాధాకరం. ఈ పాలకులు, ఈ రాజకీయ నాయకుల దేశభక్తి, దేశభుక్తి భరతమాతకు కడుపు కోత, గర్భశోకం. ఇంతటి మహోన్నతమైన వివేకానంద స్ఫూర్తిని, జ్వలంత ఆదర్శం ఇంతటి మహోన్నతమైన వివేకానంద స్ఫూర్తి, జ్వలంత ఆదర్శం కళ్ళ ముందు కనిపిస్తున్నా దాని ఉనికిని కూడా గుర్తించకుండా విదేశీ సంస్కృతికి బానిసలై పశు ప్రవృత్తిని ప్రవర్ధింపజేసే ఇంటర్నెట్, సెల్ ఫోను, టీవీ, క్లబ్బులు, పబ్బులు, మోడర్న్ వెస్ట్రన్ మెటీరియలిస్టిక్ సివిలైజేషన్, పాశ్చాత్య భోగవాదం, భౌతికవాదం, ఇంటర్నెట్టు, టీవీ, సినిమా, పాశ్చాత్య కల్చర్ అంతా తప్పు, అంతా దోషము, అంతా చెడ్డది అని కాదు. అందులో ఉంటే నెగటివిటీ. సో వీటిని మొదలైన అన్ని ఈ పాశ్చాత్య కల్చర్, టీవీ, సినిమా, సెల్ ఫోన్, క్లబ్బులు, పబ్బులు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఈ వికారాలు, నెగటివిటీ ఆఫ్ ది మోడర్న్ కల్చర్, నెగటివిజం ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్, వీటన్నింటికీ, అన్ని వికారాలకు లోనై భగవంతుడిచ్చిన అమూల్యమైన యౌవన శక్తిని, ఓజో శక్తిని, పవిత్రమైన బ్రహ్మచర్య శక్తిని, జీవన జ్యోతిని కోటానుకోట్ల భారత యువతరం నాశనం చేసుకుంటోంది. వెర్రి వేషాలు వేస్తూ ఉన్నది. మొన్ననే విని బాధ కలుగుతుంది. కాలేజీలలో, యూపీ ఎంపీలలో కాలేజీలలో అమ్మాయిలు, ఇంటర్మీడియట్ అమ్మాయిలు తాగి పడిపోతున్నారట. ఎంతగా తాగి నషాకు బానిసలయ్యారంటే వారిని లేచి తీసుకువెళ్లాల్సి వస్తుందట. ఇది జరిగింది. ఎంత బాధాకరం. అబ్బాయిలే కాదు, పురుషులే కాదు, స్త్రీలు, అమ్మాయిలు, రేపటి భావి భారత నిర్మాతలు అయిన విద్యార్థులు, యువతరం అమ్మాయిలు త్రాగుడుకు బానిసలైపోతూ ఉంటే ఏం చెప్పాలి? ఇటువంటి కల్చర్, ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. అత్యంత ప్రమాదకరమైన ఈ ఆధునికత, మోడర్నిజం, ఈజ్ ఇట్ రియలీ మోడర్నిటీ? ఇది బానిసత్వం, స్లేవరీ టు ద సెన్సెస్, స్లేవరీ టు ఇంద్రియ భోగాలకు బానిసత్వం. దీన్ని ఆధునికత అంటారా? దీన్ని సైన్స్ అంటారా? ఇటువంటి కోటాను కోట్ల భారత యువతరం నాశనం చేసుకుంటోంది. తమ శక్తి సామర్థ్యాలను, వీర్యాన్ని, తేజస్సును కోల్పోతూ తమ పిల్లలపై, యువతీ యువకులైన తమ సంతానముపై, వారి శీల నిర్మాణంపై, క్యారెక్టర్ డెవలప్మెంట్పై కోటాను కోట్ల మంది తల్లిదండ్రులు ఎంత మాత్రమూ దృష్టి పెట్టడం లేదు. ఇది పెద్దలు చెప్తున్న మాట, నా మాట కాదు. కోటాను కోట్ల మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై, యువతీ యువకులైన తమ సంతానంపై వారి శీల నిర్మాణం, క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వాల్యూస్ డెవలప్మెంట్, ట్రూత్, ప్యూరిటీ, క్యారెక్టర్, వీటిపై ఎంత మాత్రమూ దృష్టి పెట్టడం లేదు. నిర్లక్ష్యంగా పెంచుతున్నారు.
వీళ్ళందరితో కూడిన ఈ ప్రస్తుత సమాజ దర్పణ దృశ్యం ఎంతో బాధాకరము, దౌర్భాగ్యపూరితము. వివేకానంద స్వామి లాంటి మహానుభావుల అవతార పురుషులు జన్మించిన ఈ దేశంలో ఈ పరిస్థితియా, ఈ దుస్థితియా అని అంతరాత్మ శోకిస్తుంది. పిల్లలకు, యువతీ యువకులకు, విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శంగా ఉండవలసిన ఓ తల్లిదండ్రులారా, పరిస్థితులు చేజారిపోక ముందే మేల్కోండి. ఆదర్శ దేశభక్తుడు, మహామహాచార్యుడు, స్ఫూర్తి ప్రదాత అయిన వివేకానంద స్వామి సాహిత్యాన్ని, బోధనల్ని మీ పిల్లల చేత చదివించండి. మీరు శ్రద్ధగా చదవండి. చదివి అర్థం చేసుకొని మీ పిల్లలకు ఈ నిజమైన ఆస్తిని పంచిపెట్టండి. కార్లు, బంగళాలు, మేడలు, మిద్దెలు, స్మార్ట్ ఫోన్లు ఇది కాదండి మన ఆస్తి. వివేకానంద స్వామీజీ సాహిత్యాన్ని, స్ఫూర్తిని ఆస్తిగా వాళ్లకు పంచిపెట్టండి. వివేకానందుని ఆశాజ్యోతులైన విద్యార్థులారా, యువతీ యువకులారా, ఈ బాహ్య విషయాల బానిసత్వాన్ని విడిచిపెట్టండి. గివ్ అప్ దిస్ స్లేవరీ అంటారు వివేకానంద స్వామి. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్ ఫిజికల్లీ, మెంటలీ ఆర్ స్పిరిచువల్లీ రిజెక్ట్ యాజ్ పాయిజన్. యువకులారా, మిమ్మల్ని శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీనపరిచేది ఏదైనా సరే విషములా పరిత్యజించండి, విషంలా వదిలిపెట్టండి అని గర్జిస్తారు వివేకానంద. కాబట్టి ఈ బాహ్య విషయాల బానిసత్వాన్ని, యూ షుడ్ బి మాస్టర్, దే షుడ్ బి యువర్ సర్వెంట్స్, ఈ బానిసత్వాన్ని విడిచిపెట్టండి. మీకై తన జీవన సర్వస్వాన్ని ధారపోసి వివేకానందుడు ఇచ్చిన ఈ శాశ్వత శక్తి పుంజాలను, అగ్ని మంత్రాలను తీవ్ర తపోనిష్ఠులై అధ్యయనం చేయండి. యువకులారా, విద్యార్థులారా, మీ ల్యాప్టాపులు, సెల్ ఫోన్లు, చెత్త కబుర్లను, పశు ప్రవృత్తిని, మిమ్మల్ని దుర్బలుల్ని చేస్తున్న ఈ అన్నింటినీ, విదేశీ సంస్కృతిని, భోగవాదాన్ని, భౌతికవాదాన్ని మూటగట్టి బంగాళాఖాతంలోకి విసిరిపారేయండి. చెత్త సినిమాల కన్నా, చెత్త టీవీ షోల కన్నా, చెత్త పనికిమాలిన చెత్త స్నేహాలు, ఆడంబరాల కన్నా, కబుర్ల కన్నా, నీచ తుచ్చ అర్ధనగ్న పశు వేషాల కన్నా ఎంతెంతో విలువైనవి, ఆనందదాయకమైనవి, శక్తిదాయకమైనవి, జన్మను సఫలం చేసేవి, తృప్తిని, ఆనందాన్ని, జన్మ సాఫల్యాన్ని కలిగించే మంచి గొప్ప విషయాలు స్వామి వివేకానంద సందేశంలో ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఆ స్వామీజీ, మన స్వామి వివేకానందుల జీవనదాయక లైఫ్ గివింగ్ మెసేజ్ వాణిని వినండి. మీ అంతర్వాణిని, అంతరాత్మవాణి వివేకానందుని బోధనల్ని చదవండి, వినండి. ఆ వివేక జ్యోతిని మీ ఆదర్శంగా చేసుకోండి. మనుష్యులుగా పుట్టినందుకు ఏదైనా గొప్ప కార్యం సాధించి వెళ్ళండి. లీవ్ సమ్ మార్క్ బిహైండ్ అంటారు వివేకానంద స్వామి. యాజ్ యూ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్, లీవ్ సమ్ మార్క్ బిహైండ్. మనుషులుగా పుట్టి ఈ లోకానికి వచ్చినందుకు గుర్తుగా ఏదైనా ఘనకార్యాన్ని సాధించి వెళ్ళండి, లేకపోతే మీకు రాళ్ళు రప్పలకు తేడా ఏముంది అంటారు స్వామీజీ. వివేకానందుని ఆత్మ మీలో ప్రవేశించి మీ సమస్త శరీరాన్ని, మనస్సుల్ని, హృదయాల్ని, మెదడును, రక్తనాళాల్ని, మీ అణువణువుని, కణకణాన్ని పవిత్రం చేసి, ప్రభావితం చేసి, స్వామి వివేకానందులు గర్వించదగ్గ భరతమాత గర్వించదగ్గ ముద్దు బిడ్డలై ఎదగండి. మీ తలలు ఎత్తి, చేతులు పైకెత్తి, కంచు కంఠాలను సవరించి స్వామి వివేకానందుల 163వ జయంతి ఉత్సవంలో, ఈ సంవత్సరంలో ఆ విశ్వజ్యోతి వివేకానంద స్వామీజీకి, భారత యువతకు,
భారత యువత కోసం ప్రాణాలు సమర్పించిన ఆ వివేకానంద స్వామీజీకి మీ గుండె లోతుల్లో నుండి, గగన వీధుల్లో నుండి, అంతరాత్మలో నుండి ఎలుగెత్తి చాటండి. జై వివేకానంద స్వామీజీకి జై. జై శక్తి ప్రదాత వివేకానంద స్వామీజీకి జై. జై స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద మహారాజ్కి జై. జై దేశభక్తి ప్రదాత వివేకానంద స్వామీజీకి జై. బోలో భారత్ మాతా की జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ వివేకానంద గురుదేవార్పణమస్తు. శ్రీ శారదా రామకృష్ణార్పణమస్తు.